హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము సిరుకూరాకుతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఈ సిరుకూరాకు మన హెల్త్కి చాలా మంచిదండి. మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా డైజెషన్ చేస్తుంది. వీక్లీలో 1 డే అయినా తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇలా సిరుకూరాకును నేతగా ఉండే కాడలన్నీ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా అమ్మ ఈ సిరుకూరాకుతో చాలా ఐటమ్స్ చేసేదండి. చపాతీలో వేసేది, కోడిగుడ్లో మిక్స్ చేసేది, కందిపప్పు ఈ ఆకు వేసి తాలింపు చేసి చింతనీళ్ళు చేసి సంగటి గెలుక్కుంటారండి. చాలా బాగుంటుంది, సూపర్ కాంబినేషను, చాలా బాగుంటుందండి. ఈ ఆకుతో ఏ ఐటమ్ చేసుకున్నా. ఫ్రైడ్ రైస్ కావాల్సిన ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎగ్స్, మిరియాల పొడి, సాసవులు, జీలకర్ర, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లంచ్ బ్యాగ్ తెల్లవారితోనే రెడీ చేసే వాళ్ళ కోసరం అండి. పిల్లోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా ఇలాంటి కూరాకుతో మనము లంచ్ బ్యాగ్ రెడీ చేయాలనుకుంటే రేపు క్యారీ అంటే ఈరోజే మనము కూరాకునంతా రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగా వాళ్ళకు టయానికి క్యారీ కట్టేయగలుగుతాం. ఇలా టమోటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సాసవులు, జీలకర్ర వేసి తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. కాసంత కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే మనకు హెల్తీగా టేస్టీగా బాగుంటుంది. నాకు ఇంట్లో కరివేపాకు లేని దానివల్ల ఈరోజు అలాగే చేసేస్తున్నానండి. ఎర్రగడ్డ వేయించుకునేటప్పుడు కాసంత సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల మనము ఎర్రగడ్డ తినడానికి టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా వేగిపోతుంది. ఎర్రగడ్డ దోరగా వేయించుకున్న తర్వాత మిరియాల పొడి, టమోటాను కూడా వేసి పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. టమాటా ఇట్లా మెత్తగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సిరుకూరాకును కూడా వేసి వేయించుకోవాలి. సిరుకూరాకు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. కూరాకులో ఉన్న పచ్చి వాసన అంతా పోయి బాగా మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత కాస్త పక్కకు తీసి మనం తీసుకున్న ఎగ్స్ కూడా వేసి వేయించుకోవాలి. కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని పక్కనే కాసేపు అలా వేయించుకున్న తర్వాత కూరాకంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్నంతా ఇలా వేయించుకున్న తర్వాత మనకు కావాల్సినంత రైస్ను కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
స్టేజ్లో ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దించేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చింటే ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. ఇప్పటికింతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.